యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రార్థించిన బిడ్డకు కూడా వందనాలు. సమస్తమైన ఘనత ప్రభావములు దేవాది దేవునికి చెల్లును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ టెస్ట్ మానీస్ ఏవైతే ఉంటే ఒకవేళ అక్కడ మెసేజ్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్కి చేయండి. నేను మీ టెస్ట్ మానీస్ పంచుకుంటాను ఖచ్చితంగా. 3వ వచనాన్ని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇలాగున సెలవిస్తా ఉన్నది. మన జీవితంలో, లోకములో ఉంటుండగా, ఈ దైనందిన జీవితంలో మనము ఈ లోకంలో యాత్రలో మనము సాగుతుంటుండగా ఖచ్చితంగా ప్రతి పరిస్థితులలో మనము సమాధానాన్ని కోల్పోతాం. ఆనందాన్ని మనం కోల్పోయే పరిస్థితిలో మనం ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా. అనేక సందర్భాల్లో సమాధానం అనేది మనము కోల్పోయిన పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. సమాధానము, అలాగే ఆనందము, అలాగే నెమ్మది, అలాగే శాంతిని మనం అన్ని కోల్పోయి మనము దేవుని సన్నిధిలో దేవునితో ఈ మాట చెప్తా ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఏమని అంటే, ప్రభా, నీవు నన్ను ఎందుకు వదిలిపెట్టావు? నువ్వెందుకు నన్ను విడిచావు ప్రభా? విడిచుటకు గల కారణం ఏమిటి? దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టావు, మా సేనలతో కూడా నువ్వు బయలు వెళ్ళలేదు అని అనుకుంటూ, అదే సమయంలో దేవుడు నాకు తోడుగా లేదనే ఆలోచనతో మనం ఉంటూ, దేవుడు నాకేమి చేశాడు, సర్వశక్తుడు నాకు మేలు చేశాడా అని అనుకుంటూ నిరుత్సాహ నిస్పృహలో మనము అనేక సందర్భాల్లో జీవించే పరిస్థితి అనేది మన చుట్టూ, మన జీవితంలో సందర్భాలు అనేకములైన సమయాల్లో మనకు రావచ్చు. అయితే మనము ఎందుకొరకు అలాగున జరుగుతూ ఉన్నదేనంటే, ఒకటి అక్కడ అంటున్నాడు, మన మనస్సు దేవుని పైన ఆనుకొని ఉండలేదు. ఎందుకు దేవుని పైన ఆనుకొని ఉండలేదు అనంటే, మనసు ఎప్పుడు కూడా మంటిని ప్రేమిస్తూ ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటాడు. మంటి అనంటే ఇక్కడ మన ఒక శరీరాలు దేనితో చేయబడ్డాయంటే మట్టితో చేయబడ్డాయి. ఈ మట్టి శరీరం కనుక మన మనస్సు, మన ప్రాణం మట్టి కోరికలు, మట్టి ఆశలు, మట్టి ఆశయాలు మనం అనేక సందర్భాల్లో వెతుకుతూ ఉంటాం. మట్టిని కోరుతూ ఉంటుంది. మట్టి కాబట్టి మట్టి ఏం చేస్తూ ఉంటుంది అనంటే ఈ భూ సంబంధమైన వాటినే కోరుతూ ఉంటుంది. అందుకే క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనం కూడా మరణించినట్లయితే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి ఎలాగైతే లేపబడ్డాడో అలాగున మనం కూడా లేపబడినట్లయితే, మనము భూ సంబంధమైన వాటిపైన మనం దృష్టి ఉంచక పర సంబంధమైన వాటిపైనే మనం గురి కలిగి ముందుకు సాగుతూ ఉంటాం. ఇక్కడ మన మనస్సు అనేది దేవుని పైన ఆనుకోవాలి. దేవుని పైన ఆనుకోకపోతే మనకు సమాధానం కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం. ఇవన్నిటిని మనం కోల్పోతాం. ఎందుకు అనంటే, దేవుని పైన మన మనస్సు ఆనుకొనున్నప్పుడు, దేవుని పైన మన మనస్సు ఉండనప్పుడు మరి లోకం పైన మన మనస్సు ఉంటుంది. మనము లోకములో ఉన్న ఆశలన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కాబట్టి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఏదైతే ఉంటుందో, దీని వలన మన జీవితాల్లో సమాధానము అనేది ఖచ్చితంగా కోల్పోతాం. నేత్రం చూసిన ప్రతిదీ అనేక వస్తువులు కావాలని ఆశిస్తూ ఉంటాయి. ఈ చిన్న బిడ్డలను మనము ఎప్పుడైనా మనం బయటికి తీసుకొని వెళ్తే, మీకు ఒక విషయం చెప్తాను. ఈ హానా చిన్నప్పుడు, అలాగే షాలేం, మెలికి వీళ్ళు కూడా ఇప్పుడు చిన్ననే ఉన్నారు కదా. ఇప్పుడు హానా అంటే కొంచెం పెద్ద అయింది, ఆమెకు అర్థమవుతుంది.
వీరికి రిలయన్స్ అట్లాగా ఎప్పుడైనా ఇంట్లో ఉన్న అవసరతలు ఉంటాయి కదా, వాటిని బట్టి మనము వారిని తీసుకెళ్ళిన రిలయన్స్ లో ఆఫర్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా ఆఫర్స్ లో మనం కొనాలి. అక్కడ ట్యాక్స్ వేసి ఉంటాయి. జైరాబాద్ లో అంటే రిలయన్స్ అందుబాటులో ఉన్నది. అయితే హైదరాబాద్ లో డిమార్ట్ లో ఖచ్చితంగా ఆఫర్స్ దొరుకుతాయి. మనం జ్ఞానంతో షాపింగ్ చేసినట్టయితే మనం చాలా తక్కువలో మనము అన్ని అవసరతలు తెచ్చుకుంటాం. మనం ప్రతిరోజు అవసరతలు ఉన్నాయి వాడుకలు కాబట్టి ఈ లోకంలో లోకల్ గా తీసుకునే ప్రోడక్ట్స్ అన్నిటివి ఒక ఆయిల్ ప్యాకెట్ ఉన్న ఎంఆర్పి పైనే ఇస్తారు. అదొకటే కాదు, ఇప్పుడు పర్ఫ్యూమ్స్ తీసుకున్నా, ఏవి తీసుకొని ఉన్నా షాపింగ్ మాల్లో ఆ ఇక్కడ అక్కడ దాంట్లో తీసుకోవడం అనేది ఆఫ్ రేట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసి తీసుకోవాలా. షుగర్, పప్పులు, ఈ పప్పులు బయట మనకు తక్కువ దొరుకుతుండొచ్చు. ఈ దాంట్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం జ్ఞానంతో మనం వెళ్తే చాలా తక్కువ దొరుకుతాయి. గమనించాలి, ఎప్పుడైనా చూసుకోవాలా. సోప్స్ బయట తీసుకునే దానికంటే మనము షాపింగ్ కాంప్లెక్స్ లో తీసుకోవడం దానికంటే చాలా తక్కువ ఏమంటే 1+1 ఆఫర్స్ ఇలాగ పెడతా ఉంటారు. ఈ అద్దాల మేడలోనికి అనేక సందర్భాల్లో మనం వెళ్లకుండా ఇష్టపడతాం. అందుకే వాక్యం అంటది, ఉన్నవానికి ఇస్తాను, లేని వాని దగ్గర నుంచి తీసేస్తాను అన్నట్టుగా ఉన్నవారికే, అంటే జ్ఞానం ఉన్నోడు, చదివినోడు, డబ్బు ఉన్నోడే దాంట్లోకి వెళ్తాడు. మరలా హైదరాబాద్ లో డిమార్ట్ లో ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్న వస్తువు అయినా కానీ అక్కడ మన సమయాన్ని బట్టి మనం వెళ్తే చాలా మనం తెచ్చుకోవచ్చు. కొన్ని ఎక్కువ ఐటమ్స్ మనం కొనొచ్చు. నేను కొన్ని సందర్భాల్లో ఏదైనా అవసరత ఉన్నప్పుడు చిన్న చిన్నవి నేను అక్కడికి వెళ్ళి ఉదయకాలంలో తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉంటాను. అట్లాగా కొన్ని సందర్భాల్లో వీరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ లో లేక దాన్ని ఏమంటారు, ఆ రిలయన్స్ స్మార్ట్ లో తిరుగుతూ ఉంటుండగా అడుగుతారు. అన్ని కనిపించిన అన్ని అడుగుతారు. నేను కూడా ఏం చేశానంటే ఆ అడిగిన ప్రతీది దాంట్లో ఉంటది కదా ట్రాలీ, దొబ్బుడు బండి ఏదైతే ఉంటుందో దాంట్లో అన్ని ఇది కావాలా రైట్ వేసుకో, బిస్కెట్ ప్యాకెట్ కావాలా వేసుకో, రైట్ బాల్ కావాలా వేసుకో, ఎన్ని కావాలి సార్ ని హానా చిన్నప్పుడు అదే చేసిన. ఇప్పుడు శాలెం మెలికి వాళ్ళు వస్తే కూడా అదే. అప్పుడప్పుడు మొత్తం బండి మొత్తం నింపుకొని ఆ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని బయటికి పంపించేసి ఏది అవసరం ఉన్నదో దాన్ని మాత్రమే బిల్ వేసుకొని తీసుకొని వస్తాం. ఇప్పుడు వారికి సాటిస్ఫై, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడగరు. అడిగేటట్టుగా నేను కూడా ఉండను. వారికి మైమరచిపించడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకాలు. ఎందుకంటే మరి షాపు కొనమంటారు వాళ్ళు, మరి మామూలు కాదు. వాళ్ళకు అసలు నాకు తెలిసి వాళ్ళు పిల్లలు ఎలా అంటే అసలు ఆ షాప్ ఓనర్లకే ఉండాల్సిన వ్యక్తులుగా ఉంటారన్నమాట. అందుకే నేను ఏం చేస్తామనంటే అన్ని నింపుకొస్తా. అక్కడికి వచ్చేంత వరకు అక్కడికి రాగానే మొత్తానికి తీసేయడం అంతే. దేవునికి స్తోత్రం. అంటే నేత్రాశ, ఏది చూస్తే అది మనం కావాలనుకుంటాం. ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా, ఈ క్రిస్మస్ సీజన్ లో పాపం ఎంతో కూడబెట్టుకొని, సంవత్సరం అంతా కూడబెట్టుకొని ఈ పండుగలో బట్టలు కొనడానికి, చెప్పులు కొనడానికి, మొత్తము ఈ సంవత్సరం అంతటిని ఖర్చు పెట్టడానికి వెళ్తా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు పండుగ అంటే ఖర్చు చేయడం కాదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బట్టలకు అన్నిటికీ మామూలు ఖర్చు ఉండదబ్బా. ఒక్కొక్కరికి ఎంతో విస్తారమైన ఖర్చులు. ఆ యొక్క నేత్రాలు ఎలా ఉంటాయంటే ఏది చూస్తే అది 10 బట్టలు కొనాలనిపిస్తుంది, 10 చెప్పుల జతలు కొనాలనిపిస్తుంది. అంటే ఆశ తీరదు కదా. కాబట్టి అది మన జీవితంలో ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే మనం కొనలేమో, మనకి ఎప్పుడైతే దానిపైన అంత డబ్బు మన దగ్గర లేదో, లేక పెద్దవారు కుటుంబస్తులు వారు ఎప్పుడైతే మనకు వాటిని ఇప్పించారో, ప్రొవైడ్ చేయరో, అప్పుడు మనం ఖచ్చితంగా నొచ్చుకుంటాం, సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం. పిల్లలు చూడండి, ఈ లోకం పైన మనం ఎప్పుడైతే దృష్టి పెట్టుకుంటామో 100% మనం సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం. ఎందుకనంటే మనం అనుకున్నది మన జీవితంలో చాలా సందర్భాల్లో దక్కదు. దేవుని చిత్తం వేరుంటది, దేవుని యొక్క ఉద్దేశం వేరుంటది, దేవుని యొక్క ప్రణాళిక వేరుంటది. దేవుని యొక్క చిత్తంలో మనం వెళ్ళడం కోరుకోవాలా, నేర్చుకోవాలి. కానీ మన ఆశలు, మన సుఖభోగాల కొరకు మనం అడగటం ఎప్పుడు కూడా మనం నేర్చుకోకూడదు. పిల్లారా,
అక్కడ ఎవని మనసు నా పైన ఆనుకున్నో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. అంటే దేవుని పైన మనసు ఆనుకొని ఉంటే మనం శాంతితో నింపబడతాం, నెమ్మదితో నింపబడతాం. ఎందుకంటే ప్రభు చిత్తము కాదని మనకు తెలుసుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా శాంతి అనేది మన జీవితంలో అలవరుచుకుంటది. ఈ వివాహ సంబంధం దేవుని చిత్తం కాదు అని అన్నప్పుడు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఇక్కడ ఇల్లు కట్టడం దేవుని చిత్తం కాదు, ఇక్కడ స్థలం కొనడం దేవుని చిత్తం కాదు. ఇప్పుడే నీకు ఇల్లు ఇవ్వటంలో బట్టి దేవుడు మహింపరచబడడు, ఇంకా సమయం ఉన్నది. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, మన జీవితాల్లో అనేక సందర్భాలు చుట్టుపక్కల వారిని చూస్తూ మనం పెరుగుతూ ఉంటాం కదా. అలాగున వారికి లేనిది లేక మనకు లేనిది వారికి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం శాంతిని కోల్పోతాం. అదన్నిటికీ మన జీవితంలో ఉండకూడదు. దాని విషయంలో ప్రార్థన చేసుకొని మనం జయం పొందాలి. దేవుడు మనకిచ్చినప్పుడే అది కరెక్ట్ అయింది. పిల్లారా, దేవుడు మనకేమి ఇచ్చాడో దాంట్లో సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. దేవుడు మనకేది ఇచ్చాడో దానిపైన గురి కలిగి ఉండాలి. ఇప్పుడు అనేక సందర్భాల్లో మనము కలిగిన దాన్ని బట్టి మనం సంతోషించము, మనకు లేని దాన్ని బట్టి దుఃఖించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే అంటున్నాడు, దేవుని పైన మనసు అనుకుని ఉంటే మనకు దేవుడు ఏమి ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో శాంతితో నింపబడతాం, నెమ్మదితో నింపబడతాం. ఎవని మనసు దేవుని పైన ఆనుకును అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఆనుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం చేస్తాం, ఆయన స్వరాన్ని మనం వింటాం, ఆయన నడవడికను మనం గమనిస్తాం, ఆయన నడిపించే మార్గంలో నడుస్తాం. దేవుడు నడిపించే మార్గం నడిచినప్పుడు శాంతితో మనం నింపబడతాం, నెమ్మదితో నింపబడతాం, ఆనందంతో నింపబడతాం. ఇది ఒకటి. రెండవది, ఏలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచున్నాడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎవని మనసు దేవుని పైన ఆనుకొని ఉంటుందో శాంతిగా చేయబడతారు. రెండవది, వారు విశ్వాసం దేవుని పైన ఉంచారు. అంటే నీ జీవితంలో ఏదైతే అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నాయో లోకంలో, వాటన్నిటిని నా దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా నా జీవితంలో ఇస్తాడు, ప్రైజ్ ద లార్డ్ అనే నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి నా జీవితంలో ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు అనే విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలు, అనేక రకాలుగా, అనేక అక్కర్లు, అనేక అవసరతలు ఈ పరిచర్యలో, సంఘంలో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. అదే సమయంలో శత్రువులు దాడి చేస్తూ ఉంటారు, అనేక మాటలు అంటూ ఉంటారు, అనేక విషయాలుగా మేము కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అరే ఓరై నీతో మాట్లాడరా, అనేక రకాలుగా గాయపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిలో ఆ మాటల యందు మనం లక్ష్యం ఉంచినట్లయితే మనం సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా ఇదిగో దానియేలు సింహాల నోళ్ళను మోసావు కదా, దానియేలుకు సింహాల నోళ్ళను మోసావు కదా, ఇదిగో నా చుట్టుపక్కల సింహాల వారి వాళ్ళు నోరు తెరుచుకొని నా ప్రభా నా పైన రేగుతున్నారు ప్రభా, వారు అయా గర్జిస్తున్నారు ప్రభా, నీవు వారి నోళ్లను మూస్తావు అని నమ్మకం నాకున్నది. సింహాల నోళ్లను మూసినట్లుగా నా ప్రభా ఇదిగో వీరి నోళ్లను మూయబోతున్నందుకై స్తోత్రం. విశ్వసించినట్లయితే నా దేవుడు నన్ను విడిపించగలడు, నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను బలపరచగలడు, నా అవసరతలు, నా అక్కర్లు నా ప్రభుని యేసుక్రీస్తు తీర్చగలడు. ఆ ప్రభు నా చేతిని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు, అంతం వరకు నడిపించేవాడై ఉన్నాడు, అంతం వరకు తీసుకెళ్లేవాడై ఉన్నాడు. నా ప్రభు నా చేతిని విడిచిపెట్టడు, నా దేవుడు నా చేతిని విడిచిపెట్టడు, నా దేవుడు నా చేతిని పట్టుకొని ఉన్నాడు, అంతం వరకు నడిపిస్తాడు, మధ్యలో నా చేతిని విడిచిపెట్టడు. ఇక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం సమాధానమును, మనము నెమ్మదిని, మనం శాంతిని మనం పొందుకొని దేవుని సన్నిధిలో మనము జీవిస్తాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో శాంతితో, సమాధానంతో నింపబడాలంటే మన మనసు దేవుని పైన ఆనుకొని ఉండాలా, అనగా దేవుని వాక్యం పైన ఆనుకోవాలా. ప్రభు వాక్యం ఏదైతే చెప్తున్నదో దాని ప్రకారం మనం నడుచుకోవాలా. రెండవదిగా, ఏలయనగా వారు నా పైన విశ్వాసం ఉంచి ఉన్నారు అంటున్నాడు. మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరతల పైన మనం విశ్వాసం కలిగి ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సందర్భాల్లో ఆ విశ్వాసము జ్ఞానయుక్తమైనది కాకపోవచ్చు, దేవుడు మనకు అనుగ్రహింపనిదై ఉండొచ్చు.
ఆ టైంలో దేవుని పైన మనసు అనుకోలేదు. ఎందుకు నాకు ఇయ్యలేవు ప్రభు అని అన్నప్పుడు, నాకు దీన్ని ఎందుకు నాకు ఇవ్వలేదు ప్రభా అని మనం అంటున్నప్పుడు, ఆ ప్రభు దాని విషయంలో జవాబు చెప్తా ఉంటాడు. ఆ జవాబును మనము యాక్సెప్ట్ చేయాలా, మనము అంగీకరించాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పిల్లలు, అనేక మంది జీవితాలకు ఆరోగ్యం దేవుడు ఇచ్చిండొచ్చు. అనేక మంది జీవితాల్లో అనారోగ్యం దేవుడు ఇచ్చిండొచ్చు. ఈ అనారోగ్యాన్ని బట్టి అసలు దేవుడు ఎందుకు ఇలాగ ఉంచాడని నువ్వు కృంగిపోయేదానికంటే, నీ ఈ అనారోగ్యం నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడనే విశ్వాసములతో నువ్వు ముందుకు సాగుదుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో పిల్లరా, నీ మనసు లోక సంబంధమైన వాటిపై నుండి తొలగించి ప్రభు పర సంబంధమైన వాటిపైన నీ మనసు ఉంచబడును గాక. నీ మనసు దేవుని యందు ఉంచి ముందుకు సాగుతూ గాక. ఎప్పుడైతే దేవుని యందు మన మనసు ఉంచుతామో సమాధానంతో, శాంతితో, నెమ్మదితో నింపబడతాం. ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వాక్యం చదివిస్తావు. విశ్వాసంతో ఒక ఆయన ఒక సహోదరుడు ఇలా మాట వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్తా ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి, చాలా సమస్యలో ఉన్నాను, ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ఆమె గురించి ప్రార్థన చేయండి, ఆమె నాకు ఫోన్ మాట్లాడట్లేదు ఈ మధ్యలో, నాకు విశ్వాసం ఉన్నది, నాకు దేవుడు కళ్ళలో చూపెట్టాడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానంట, 2 పిల్లలను కూడా దేవుడు కళ్ళలో చూపెట్టాడని నాకు మాట్లాడు. నీ విశ్వాసం ఇది చాలా భయంకరమైన విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏం చేద్దాం చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా కానీ ఆమెనే ఈయన జీవితంలో వస్తుందని విశ్వసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెకు వేరే పెళ్లి అయిపోయింది. దేవునికి మహిమ. ఎక్కడ పోయింది ఈ విశ్వాసం? ఈ పిచ్చి విశ్వాసాలన్నీ మనం పక్కన పెట్టి ప్రభు చిత్తానికి మనము అప్పగించుకొని దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగాల. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పిచ్చి విశ్వాసం కాకపోతే, ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి వారే నా జీవితంలో రావాలని విశ్వసిస్తున్నానంటే, నువ్వు కోరినది నీకు ఇస్తాడు, కానీ నీ ప్రాణం క్షీణతకు దేవుడు కలుగు చేస్తాడు. అలా కాదు, ప్రభా నీ చిత్తం ఉంటే ఈ సంబంధం నా జీవితంలో, లేకపోతే కొట్టివేయబడును గాక, యేసు నామములో తొలగించబడును గాక. విశ్వాసంతో సంబంధాల కొరకు ఎదురు చూడు, కానీ విశ్వాసంతో ఫలానా వ్యక్తుల గురించి ఎదురు చూడాల్సిన అవసరం నీ జీవితం లేదు. నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? విశ్వసించు. దేవుడు లేపుతాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, గర్భఫలం కాపాడుతాడు, వివాహ విషయంలో అద్భుతం చేస్తాడు. అన్ని విషయంలో ఆశ్చర్యమైన కార్యములు నువ్వు చూడబోతున్నావు. శూన్యంలో భూమిని విలాడదీసిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేసేవాడై ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడై ఉన్నాడు. మహత్కార్యములు చేసేవాడై ఉన్నాడు. విశ్వసించి ముందుకు సాగు. విశ్వసించి వారి యొక్క కడుపులో ఊరడి నీటి బుగ్గను దేవుడు తెరుస్తాడు. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ మాటలు ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒకరు